హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం. సో ఈరోజు న్యూస్ తెలంగాణ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. గంగా ఒడికి గణనాథుడు, హైదరాబాద్ లో మహా నిమజ్జనం ప్రశాంతం. ఈసారి పూర్తిగా నీళ్లలో ఖైరతాబాద్ గణేశుడు 25 అడుగుల లోతు 35 అడుగుల వెడల్పుతో వారం రోజులు పూడిక తీయడంతోనే 30.1 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు, పలు చోట్ల 10 లక్షలు దాటిన వేలం. నిమజ్జనం తీరుపై పొన్నం రియల్ వ్యూ. ఎన్టీఆర్ మార్కు సీఎం ఏర్పాట్లు పరిశీలన. పారిశుద్ధ్య కార్మికులు క్రేన్ ఆపరేటర్లతో మాట. నిమజ్జనంపై ప్రభుత్వం వ్యవస్థల పనితీరును బేష్. రేవంత్ పర్యవేక్షణ అభినందనీయం. రాజా సింగ్. ఖచ్చితంగా మరి ఈనాడు సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల్లో ఉండి ప్రత్యక్షంగా దాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి అధికారులతో పాటు వర్క్ చేస్తూ ఏ విధమైనటువంటి ఆటంకాలు జరగకుండా కూడా అక్కడ ఉండి పని చేపించడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు కూడా అదే దృష్ట్యా ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఈనాడు నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకోవడం చాలా సంతోషకరం. పోలీస్ అధికారులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాట్స్ ఆఫ్. తెలంగాణ ఓ పిడికిలి. 4 కోట్ల మంది ప్రజల ఐక్యతే దీని సందేశం. ఈ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరి యత్నం. సెప్టెంబర్ 17ను రాజకీయం చేయడం తగదు. ప్రజాకాంక్షల మేరకే ప్రజాపాలన దినోత్సవం. గత 10 ఏళ్లలో సాంస్కృతిక ఆర్థిక విధ్వంసం. తెలంగాణ అస్తిత్వం కుటుంబ అస్తిత్వమైంది. మా ప్రభుత్వం వచ్చాక పునరుజ్జీవానికి నాంది. హక్కులు సాధించుకునేందుకే ఢిల్లీ పర్యటనలో ఫామ్ హౌస్ సీఎంను కాదు, పనిచేసే సీఎంను. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. పబ్లిక్ గార్డెన్స్ లో ప్రజాపాలన దినోత్సవం. పటేల్ కు బీజేపీకి ఏంటి సంబంధం? విలీనంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదు. గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ పార్కు నేడు కొత్త విధానాన్ని ఆవిష్కరించనున్న సీఎం. ఖచ్చితంగా మరి ఇవన్నిటిపైన వివరణ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఇది ప్రజాపాలన, ప్రజాక్షేత్రంలో ఉంటాను. సో నేను ఢిల్లీకి వెళ్తున్నానంటే ప్రజల సంక్షేమం కోసం అక్కడ చర్చించాల్సి ఉంటుంది పార్టీ అధిష్టాన పెద్దలతోని. సో తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి రాజకీయ పరిణామాల గురించి అక్కడికి వెళ్లాల్సి ఉంది. కానీ ఈనాడు విమర్శలకే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను పట్టించుకోవం. అదేవిధంగా హైడ్రా కమిషన్ కూడా ఇంకా ఆగేదే లేదు. దానికి పటిష్టమైనటువంటి బాధ్యతలను కూడా అప్పగిస్తున్నాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్తాం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఇంకా ఆసక్తిగా చూపుతాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రాసి పెట్టుకో, రాజీవ్ విగ్రహం తొలగిస్తాం. నీకు ఇష్టమైతే జూబ్లీ హిల్స్ లోని నీ ఇంట్లో పెట్టుకో, అంతేకాని తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట కాదు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9వ తారీఖున సచివాలయం లోపల ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఒక దేవతల తెలంగాణ తల్లి అంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఒక దేవత లాగా మరి లోపల పెడతామని చెప్పినారు. సో ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్లాన్లు చేస్తున్నారు. సో మీకు మాత్రం సోయి లేకుండా ఏదైతే సచివాలయాన్ని కట్టారో తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టలేకపోయినారు. అదొకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కేసీఆర్ గారు. అనవసరమైనటువంటి ఈ విగ్రహాలలో పంచాయత్ ముంగట్కేసుకొని ఏదో తెరలేపుదాం అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పటికైనా జర కూకొని రెస్ట్ తీసుకుంటే ఫామ్ హౌస్ లో పోయి నువ్వు కూడా చెల్లి ఉంది కదా కవితక్క, నువ్వు కూడా పోతే బాగుంటుంది. రెస్ట్ తీసుకో. డిసెంబర్ 1న సిటెట్ జాతీయ స్థాయి ఉపాధ్యాయ అర్హత పరీక్షకి టెట్ ను డిసెంబర్ 1న నిర్వహించనున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల. సో సిటెట్ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులందరూ దీన్ని చూసుకొని మరి ప్రిపేర్ అయ్యి ఉన్నటువంటి సిటెట్ ఎగ్జామ్ రాసే విధంగా దానికి రెడీ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఢిల్లీ కొత్త సీఎం అతిషి. శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఆమె పేరును ప్రతిపాదించిన కేజ్రీవాల్ అనంతరం ఎల్జీకి తన రాజీనామా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లెఫ్టినెంట్ గవర్నర్ ను కోరిన అతిషి రాష్ట్రపతి ఆమోదం రాగానే ప్రమాణం. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రి. మరి నాడు ఢిల్లీ లిక్కర్ క్యాంప్స్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ గారు బెయిల్ మీద బయటకు రావడం జరిగిందో, సో అదే విధంగా మరి రాజకీయ పరిణామాలు తీవ్రత దృష్ట్యా అక్కడ చోటు చేసుకున్నటువంటి సందర్భాలను సో తను కేసుల పర్వంగా మరి అధికారికంగా మరి కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో అదే విధంగా నేను అవినీతి కార్యక్రమాల్లో నేను ఉండలేను. ఎప్పటికీ నేను ఉన్నటువంటి మంచి పరిపాలన దృష్ట్యా నేను ముందుకున్నాను. కానీ ఇది నా మీద అవినీతి పరంగా మరి కేసులు పెట్టడం జరిగింది. సో నేను ప్రూవ్ చేసుకొని ఖచ్చితంగా మరలా నేను ముందుకు వస్తాను అన్నట్టుగా అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా డెసిషన్ తీసుకోవడమే. సో ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం కూడా చూసుకోవాలి. మోడీ 3.0లో మధ్యతరగతి మదహాసం. మోడీ 3.0 సర్కార్ పాలన మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలు అమలు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 3వసారి అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనలో
అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. మోడీ సర్కారు మూడోసారి కొలువు తీరి 100 రోజులు పూర్తయిన సందర్భంగా అమిత్ షా కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. సో 100 రోజుల పూర్తి కావడంతో మరి తన ఒక బుక్లెట్ ను కూడా విడుదల చేస్తున్నటువంటి భారతదేశ ప్రయోజనాలకు దృష్ట్యా ఉన్నటువంటి ప్రజల దృష్ట్యా ఉన్నటువంటి డెవలప్మెంట్ దృష్ట్యా ఏ విధంగా ముందుకెళ్తున్నట్టు ఒక బుక్లెట్ ను కూడా అమిత్ షా గారు విడుదల చేస్తూ ఉన్నటువంటి భారతదేశ ప్రయోజనాలకు ఇంకా మేము పటిష్టంగా ముందుకు వెళ్తామన్నట్టుగా అమిత్ షా గారు చెప్పడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లో నేడే తొలి దశ ఎన్నికలు. దశాబ్ద కాలం విరామం తర్వాత జమ్మూ కాశ్మీర్ లో తొలి దశ ఎన్నికలు సిద్ధమైంది. హిమాలయ పర్వత శ్రేణి ఫీర్ పంజాలో పరిధిలోని 7 జిల్లాల్లోని 24 నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. సో అక్కడ మరి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఎంతో పటిష్టంగా మరి ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ప్రజలకి ఉన్నటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా అక్కడ రిజల్ట్ వచ్చేది అనే దానిపై ఆకాంక్షగా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలో పోటీ పడేలా ప్రజాపాలన భూమి లేని నిరుపేదలకు ఏటా 12,000 బట్టి విక్రమార్క. రేవంత్ పాలనలో రాష్ట్ర ఇది ఖచ్చితంగా మరి ఇవ్వాల్సిందే. ఈనాడు మనము చెప్పినట్టు కాదు, చేసి చూపిస్తేనే పనితనం అనేది గొప్పగా ఉంటుంది. మాటలు చెప్పడమే కాదు, ప్రజల్లో ఇది అమలు చేయాలి. పేపర్లకు, మీడియాలకు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది. ఉట్టి మాటలు చెప్తే ప్రజలు స్వాగతించేటటువంటి ప్రసక్తి లేదు. చూస్తారు ఏ విధంగా బుద్ధి చెప్తారు. రాజకీయ నాయకులకి చాలా ఎరుకనే ఉండాలి. త్యాగాల ఫలితమే తెలంగాణకు విముక్తి. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఘనంగా ప్రజాపాలన దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ అఖిల్ మహాజన్ ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత. హైడ్రా ద్వారా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ. టీ ప్రైడ్ ద్వారా లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ. ఖచ్చితంగా మరి ఈ విధంగా ప్రజాపాలన దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. అటు నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర విశేషాలు ఈనాడు న్యూస్ తెలంగాణ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్తే.